జనరల్ గా మీరు మీ మొబైల్ ని రిపేర్ కి ఇచ్చేటప్పుడు మీ మొబైల్ స్క్రీన్ లో సర్వీస్ వాళ్ళకి చెప్పేసి మీ మొబైల్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. కాకపోతే ఈ మధ్య స్కామ్స్ ఎక్కువైనాయి కదా, మన పర్సనల్ డేటాను తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్ముతారు, లేకపోతే మన పర్సనల్ డేటాను తీసుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. సో ఇలాంటి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో వాళ్ళ నుండి జాగ్రత్త పడడానికి ఇప్పుడు నేను ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకుని సర్వీస్ సెంటర్ లో అయితే మీ మొబైల్ ఇచ్చేయండి. మీరు మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిస్టమ్ అండ్ అప్డేట్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు రిపేర్ మోడ్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఎంటర్ రిపేర్ మోడ్ అని కనిపిస్తుంది. మీరు ఎంటర్ రిపేర్ మోడ్ పైన ట్యాప్ చేశారు అనుకోండి, మీ మొబైల్ స్క్రీన్ లో కడుగుతుంది. స్క్రీన్ లోకి ఎంటర్ చేయగానే మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయి అందులో ఫోటోస్, వీడియోస్ అండ్ పర్సనల్ డేటా అంతా ఎరేజ్ అయిపోద్ది అనమాట. ఏం ఉండవు. మరి మళ్ళీ వాటిని ఎట్లా రికవర్ చేయాలి బ్రో అంటే, మీరు మళ్ళీ రిపేర్ మోడ్ లోకి వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అక్కడ ఎగ్జిట్ రిపేర్ మోడ్ అని వస్తుంది. సో దానిపైన ట్యాప్ చేస్తే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ మొబైల్ ఇంతకు ముందు ఎలా ఉండేనో అదే పొజిషన్ కి వచ్చేస్తుంది. అంటే మీ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని ఉంటాయి అనమాట, ఎక్కడికి పోవు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన పేజ్ ని ఫాలో కొట్టేయండి.